అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన మంత్రి బీమా ఫసల్ యోజన అనే స్కీమ్ గురించి క్లారిటీ అయితే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. అసలు ఈ స్కీమ్ ఎవరికి వర్తిస్తుంది, ఎక్కడ అప్లై చేసుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి, అర్హతలు ఏంటి, ఒక ఎకరాకు ఇన్సూరెన్స్ ప్రీమియం కడితే ఎకరాకు ఎంత నష్టపరిహారం రావచ్చు, ఏ ఏ పంటలకు వర్తిస్తుంది, ఖరీఫ్ సీజన్ లో ఎన్ని పంటలు వచ్చేస్తాయి, మనము ఈ రోజు ఈ వీడియోలో క్లారిటీగా పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. దయచేసి మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకే క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అయ్యి వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. మన యొక్క యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన మంత్రి బీమా ఫసల్ యోజన అనే స్కీమ్ గురించి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో లేదా అలాగే ఆర్బీకే సెంటర్లో అంటే రైతు సేవా కేంద్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దీనికి వచ్చేసి ఒక ఎకరాకు ఏ ఏ పంటల కింద మనము ప్రీమియం ఎంత కడితే మనకు నష్టపరిహారం కింద ఎంత రావచ్చు అనేది మనము తెలుసుకుందాం. పత్తికి వచ్చేసి 1600 రూపాయలు మనము మీ యొక్క ఆర్బీకే సెంటర్లో అంటే రైతు సేవా కేంద్రంలో 1600 రూపాయలు ఎకరాకి మనం ఇన్సూరెన్స్ కట్టినట్లయితే ఖచ్చితంగా ఎకరాకు వచ్చేసి 40,000 రూపాయలని రావచ్చు. అలాగే వేరుశనగకు వచ్చేసి ఎకరాకు 560 ఖచ్చితంగా మనం చెల్లించినట్లయితే 28,000 అనేది రావచ్చు. అలాగే అరటి చెట్లకు వచ్చేసి అంటే అరటి తోటకు వచ్చేసి 2,770 మనము ప్రీమియం ఇన్సూరెన్స్ కట్టినట్లయితే ఎకరాకు వచ్చేసి ఖచ్చితంగా మనకు 55,000 వరకు రావచ్చు అనమాట. ఈ 3 పంటలకు వచ్చేసి జూలై 15న అంటే ఈ రోజున జూలై 15వ తేదీ వరకు చివరి తేదీ ఉందన్నమాట. దీనికి పొడిగించవచ్చు రాష్ట్ర ప్రభుత్వము. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఈ పంటలకు సంబంధించి ఎవరైనా రైతులు కలిగి ఉన్నట్లయితే మళ్ళీ ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రస్తుతానికి అయితే ఈ రోజు వరకు ఆప్షన్ ఉంది, జూలై 15వ తేదీ వరకు. రేపు కూడా లేదా ఎల్లుండి కూడా ఉండవచ్చు అనమాట. అంటే దీని యొక్క డేట్ అనేది పెంచవచ్చు. రైతులు ఎవరు నష్టపోకూడదని దీని యొక్క డేట్ అనేది పెంచి ప్రతి ఒక్కరికి లబ్ధి పొందాలనే అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి నంద్యాల జిల్లాకు సంబంధించిన రైతులకు మాత్రమే. అంటే ఈ ఏరియాలో ఈ సీజన్ కి సంబంధించి పంటలు ఎవరైతే వేసి ఉంటారో ఆ రైతులకు సంబంధించి మాత్రమే ఈ యొక్క ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. వేరే వేరే జిల్లాలకు సంబంధించి ఖరీఫ్ సీజన్ల బట్టి పంటల సీజన్లు అలాగే పంటల్లోనూ ఇన్సూరెన్స్ ప్రీమియం పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. మీ ఏరియాను బట్టి ఇది ప్రీమియం అనేది మారుతుందన్నమాట. అలాగే వచ్చేసి పాడి మనము 160 చెల్లించినట్లయితే 16,000 అనేది ఇన్సూరెన్స్ ఎకరాకు రావచ్చు. అలాగే పప్పు ధాన్యాలు అలాగే కంది మనం వేసినట్లయితే 400 రూపాయలు ఇన్సూరెన్స్ ప్రీమియం ఎకరాకు కట్టినట్లయితే 20,000 అనేది రావచ్చు. అలాగే ఎర్ర మిరపకాయ అంటే పండు మిర్చి ఎవరైతే వేసి ఉంటారో వాళ్ళు వచ్చేసి 2,880 ఎకరాకు చెల్లించినట్లయితే 90,000 ఎకరాకు అనేది రావచ్చు నష్టపరిహారం. అలాగే మొక్కజొన్న ఎవరైతే రైతులు వేసి ఉంటారో ఎకరాకు వచ్చేసి 660 మనము ఇన్సూరెన్స్ చేయించినట్లయితే వాళ్ళకి 33,000 అనేది ప్రీమియం నష్టపరిహారం అనేది రావచ్చు. అలాగే మినుములు వచ్చేసి 190 మనం ఇన్సూరెన్స్ ఎకరాకు కట్టినట్లయితే 19,000 అనేది రావచ్చు. అలాగే చిల్లీస్ మనము 800 ఇన్సూరెన్స్ కట్టినట్లయితే 40,000 అనేది రావచ్చు అనమాట. ఇది వచ్చేసి ఖరీఫ్ సీజన్ పంటలకు వచ్చేసి జూలై 31వ తేదీ వరకు అయితే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే వర్రి పాడి అలాగే నమోదైన చివరి పంటలకు వచ్చేసి ఆగస్టు 15వ తేదీ వరకు అయితే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇతర పంటలకు సంబంధించి మీ యొక్క ఆర్బీకే సెంటర్లో అంటే రైతు సేవా కేంద్రంలో అక్కడున్న జిల్లాలను బట్టి అలాగే సీజన్ బట్టి అయితే రైతులకు నష్టపోకుండా ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో లేదా అలాగే ఆర్బీకే సెంటర్లో వెళ్ళి ఈ యొక్క వివరాలను కనుక్కోండి. మీరు తప్పకుండా ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించవచ్చు. ఇది ఎందుకు ఆప్షన్ ఇవ్వడం జరిగిందంటే ఈ సంవత్సరం వచ్చేసి వానలు తక్కువగా ఉన్నాయని
జిల్లా కలెక్టర్ల నుంచి ఆదేశాలు ప్రతి ఒక్క గ్రామ వార్డు సచివాలయానికి అయితే రావడం జరిగిందనమాట. ఎందుకంటే ఎవరు కూడా రైతులు నష్టపోకూడదని, పంటలు నష్టపోకూడదు. ఇంకా చాలా మంది అయితే పంటలు వేశారు కానీ వాళ్ళకి ఇంకా వర్షాలు పడక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా కొంతమంది రైతులు అయితే పంటలు ఇంకా వేయలేదనమాట. ఎందుకంటే వాళ్ళకు వర్షాలు లేక, వట్టి భూమి అంటే నీళ్ళ భూమి లేక, వాళ్ళ భూమి వచ్చేసి వానలు లేక ఇంకా పంటలు వేయడానికి ఆప్షన్ కూడా లేదు. చాలా మంది అయితే రైతులు అలాగే మిగిలిపోయారు, ఇంకా విత్తనాలు కూడా నాటలేదన్నమాట. అలాగే ప్రతి ఒక్క రైతు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రధాన్ మంత్రి బీమా ఫసల్ యోజన అనే స్కీమ్ కి మీరు లబ్ధి పొందాలంటే ప్రతి ఒక్క రైతు మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి అంటే, ఎవరైతే పొలం ఉంటుందో ఆ పొలంపై రిజిస్టర్ అయిన వ్యక్తి అంటే ఆ రైతు వచ్చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి అంటే, ఆధార్ కార్డ్ అనేది కావాలి ఖచ్చితంగా, పొలం పాస్బుక్ అనేది కావాలి, భూమి పత్రాలు కావాలి, అలాగే బ్యాంక్ పాస్బుక్ అనేది కావాలి, మీ యొక్క ఆధార్ కార్డుకి, మొబైల్ నెంబర్కి, అలాగే మీ యొక్క పొలానికి సంబంధించి, అలాగే బ్యాంక్ అకౌంట్కి సంబంధించి మొబైల్ నెంబర్ అనేది కావాలి. అలాగే పంట వివరాలు ఏదైతే వేసి ఉంటారో ఆ పంట విస్తీర్ణం కూడా కావాలన్నమాట. ఇవి కావాల్సిన డాక్యుమెంట్స్. అలాగే కౌలు రైతులు అయి ఉన్నట్లయితే కౌలు రైతుల యొక్క చెల్లుబాటు అయ్యే కౌలు కార్డులు అనేది కావాలి. అలాగే కౌలు ఒప్పందం పత్రం అనేది ఏదైనా కౌలకు సంబంధించి ఏదైనా పత్రాలు ఉన్నట్లయితే అవి ఇస్తే సరిపోతుంది. అలాగే ఈ క్రాప్ నమోదు వివరాలు అవసరమైన సందర్భాల్లో అడగవచ్చు అన్నమాట. ఇది మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన డాక్యుమెంట్స్ అన్నమాట. ఇది వచ్చేసి ఎక్కడ మీరు అప్లై చేసుకోవాలంటే, మీ యొక్క సమీపంలో ఉన్న గ్రామ వార్డు సచివాలయంలో లేదా అలాగే రైతు సేవా కేంద్రంలో ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క ఖచ్చితంగా డాక్యుమెంట్లు సరిగా తీసుకొని వెళ్ళి అక్కడ అప్లై చేసుకోవచ్చు. ఒక్కసారి కూడా రిజెక్ట్ కాకుండా పూర్తి వివరాలతో ఒక్కసారి నీట్గా క్లారిటీగా కనుక్కొని ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది చెల్లించి మీ యొక్క నష్టపరిహారాన్ని తీసుకోవచ్చు. అలాగే ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దరఖాస్తు చేసుకునే ముందు ప్రతి ఒక్క రైతు మీ యొక్క ఆర్బీకే సెంటర్లో అంటే రైతు సేవా కేంద్రంలో ఖచ్చితంగా అక్కడ వాళ్ళని అడిగి మీరు ఖచ్చితంగా నమోదు అనేది చేసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం విడుదల చేసిన తాజా మార్గధర్మకాల ప్రకారం ఖచ్చితంగా వివరాలు మార్చవచ్చు. అలాగే పంటల సీజన్ కూడా మార్చవచ్చు. ఖరీఫ్ సీజన్ ఏ ఏ పంటల కింద మీకు ప్రీమియం అనేది ఇవ్వడం జరిగింది అనేది కూడా మార్చవచ్చు. ఇది జిల్లా వైజ్గా మార్చవచ్చు అన్నమాట. ప్రస్తుతానికి ఇది నిందల జిల్లా సంబంధించిన రైతులకు మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీ యొక్క జిల్లాకు సంబంధించి మీ యొక్క జిల్లాలో ఎవరైతే రైతు సేవా కేంద్రాల్లో ఉంటారో మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తే అక్కడ మీకు క్లారిటీగా వివరాలు అనేది తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరొక విషయం ఏంటి అంటే, పంట వేసిన ఒక రోజు ముందరనే మీరు చివరి తేదీకి ముందే ఈ వివరాలు అనేది, ఈ యొక్క ప్రీమియం అనేది ఖచ్చితంగా మీరు నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే నమోదు చేసిన తర్వాత మీకు ఏదైతే రిసిప్ట్ ఇచ్చి ఉంటారో తప్పకుండా ఆ రిసిప్ట్ అనేది భద్రపరచుకోవాలన్నమాట, అంటే దాచిపెట్టుకోవాలి అన్నమాట. అలాగే పంట నష్టం జరిగితే సాధారణంగా 72 గంటల లోపు సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇవి మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో లేదా ఆర్బీకే సెంటర్లో అంటే రైతు యొక్క సేవా కేంద్రాల్లో కూడా ఈ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీరు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి సరైన డాక్యుమెంట్స్ తీసుకుని మీకు ఏదైతే పంట ఉందో ఆ పంటకు సంబంధించి విస్తీర్ణము, అలాగే ఏదైతే పంట వేసినారో ఆ మొత్తం వివరాలు తీసుకొని మీ యొక్క ఇది ప్రధాన్ మంత్రి బీమా ఫసల్ యోజన అనే స్కీమ్ కి మీరు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇది జిల్లా వైజ్గా ప్రీమియం అనేది మార్చవచ్చు, నష్టపరిహారం ఇచ్చే డబ్బులు కూడా మారవచ్చు. ఇది జిల్లా వైజ్గా ఉంటుంది కాబట్టి అందరికీ కాదండి. ఇది నింద్యాల జిల్లాకు సంబంధించి ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే ఇది అన్నమాట. ఇది జిల్లా వైజ్గా మారుతూ రావచ్చు అన్నమాట. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో లేదా రైతు సేవా కేంద్రాల్లో సంప్రదించవచ్చు. ప్రధాన్ మంత్రి బీమా ఫసల్ యోజన అనే స్కీమ్ కి సంబంధించి ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే ఇది అన్నమాట. ప్రతి ఒక్క రైతుకు ఈ వీడియోను షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్క రైతుకు ఈ స్కీమ్ అనేది, ఈ ప్రీమియం అనేది చాలా మంది తెలియకపోవచ్చు.
మీ బంధుమిత్రులకు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేసి ఖచ్చితంగా వాళ్ళను ఈ ప్రీమియం గురించి ఈ స్కీమ్ గురించి తెలియజేయండి. చాలా మంది ఇది తెలియక రైతులైతే నష్టపోవడం జరుగుతుంది అనమాట. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క రైతు ఇది నష్టపోకుండా ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించి మీ యొక్క నష్టపరిహారాన్ని తీసుకోవచ్చు అనమాట. కౌలు రైతులకు సంబంధించి అయితే కౌలు రైతుల యొక్క ఒప్పంద పత్రం అనేది అడగడం జరుగుతుంది. ఇది గమనించాలి అనమాట. ఓకే అండి, ప్రస్తుతానికి ప్రధాన మంత్రి బీమా ఫసల్ యోజన అనే స్కీమ్ కి సంబంధించి అప్డేట్ అయితే ఇది అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవుతుంది అనమాట. అలా రీచ్ అయ్యి వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉంటుంది. మన యొక్క యూట్యూబ్ ఛానల్ ను కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.